అంటే ఇప్పుడు రిలేటెడ్‌గా ఒక మాట అడుగుతా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ మేము రేపు జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ అని చెప్పారు. రైట్. ఇప్పుడు నీకున్న నాలెడ్జ్ ప్రకారం యాస్ ఎ సీనియర్ పర్సన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక డైరెక్టర్‌గా అన్ని రకాల అనుభవాలు నీకున్నాయి. ఇది ఇందులో అసలు మేజర్ లాక్ ఎక్కడున్నది? ఎగ్జిబిటర్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్ దగ్గర లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గర? అంటే పర్సెంటేజ్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, పర్సెంటేజ్ అనేది మంచి విషయమే. హ్మ్. ఎందుకంటే అది పెద్ద సినిమాకి ఎంత వర్తిస్తది, చిన్న సినిమాకి కూడా వర్తించాలిగా అది. అవును. ఇప్పుడు కొట్టుకునేది ఎవరు? పెద్ద సినిమాలు తీసేవాళ్ళును, పెద్ద సినిమాలు ఇప్పుడు మార్కెట్‌లో వాళ్ళ చేతిలో సినిమాలు లేని వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళు సినిమాలే తీయని వాళ్ళు. తీయని వాళ్ళు మార్కెట్‌లో వాళ్ళ చేతిలో సినిమా లేదు ఈరోజు. అదే అంటున్నా. కాబట్టి వాళ్ళ మధ్య ఇప్పుడు చాంబర్‌లో ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. ఏమని? ఇదే చెప్తున్నారు గదా! రన్నింగ్‌లో సినిమాలు తీసే వాళ్ళకి ఇది నచ్చట్లేదు. ఇదెందుకు ఇప్పుడే వచ్చిందనేది క్వెషను. ఇప్పుడు మన మీటింగ్ అదే జరిగింది గదా! ఇప్పుడే ఎందుకు పెట్టారు? ఆల్ ఆఫ్ సడెన్ ఎందుకొచ్చింది ఇది? అంటే మా చేతిలో సినిమాలున్నాయి. ఆ పెట్టిన వాళ్ళ చేతిలో సినిమాలు లేవు. అదే కదా ఇప్పుడు మాట్లాడేది. ఎగ్జాక్ట్‌లీ. సో, దాని నుంచి వచ్చిందే ఈ హరిహర వీరమల్లు మీద. అది ఏమైనా కావచ్చు. అంటే ఆ గాసిప్స్ గురించో లేకపోతే ఆధారం లేని వాటి గురించి మాట్లాడుకోదలుచుకోలేదు నేను. ఏదేమైనా గూడా దీన్ని స్టిక్ అయ్యి ఉంటారా పోనీ? ఎగ్జిబిటర్సు ఈ పర్సన్ సిస్టమ్‌కి స్టిక్ అయ్యి ఉంటారా? అది మాట ఇవ్వమని. మళ్ళీ వారం 10 రోజుల్లో మారుద్ది. దేనికి వీళ్ళు స్టిక్ అయ్యి ఉన్నారు? ఎగ్జిబిటర్స్. ఎగ్జిబిటర్స్ అయినా ఇదంతా సింగిల్ స్క్రీన్ ప్రాబ్లమ్ కదా! అదే నేను చెప్పేది. మల్టీప్లెక్స్ కాదుగా. మల్టీప్లెక్స్ ఆల్రెడీ పర్సెంట్ సిస్టమ్ ఉంది. పర్సెంటేజ్ దానికి గొడవే లేదు. అది ఏ సినిమా అనుకో 45% ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంది. అవును. సో, ఇక్కడ సింగిల్ థియేటర్‌లో వేరియేషన్ ఉంది. వేరియేషన్ ఏంటి? ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్‌కి వేరియేషన్స్ ఉంటాయి. అవును. ఈ వేరియేషన్స్ పెద్ద హీరో సినిమాకి మీరు ఇచ్చిన వేరియేషన్స్ అంటే చిన్న సినిమా కూడా బతికించుకోవాలి కదా! మరి చిన్న సినిమా కూడా వర్తిస్తదా అది? చిన్న సినిమాకి ఏ ఫార్మాట్‌లో ఇస్తారు? మీరు మంచిదే పెద్ద సినిమాలకు మీరు నష్టపోతున్నారని నిజంగా కూడా సింగిల్ థియేటర్‌లు నష్టపోతున్నారు. దాంట్లో వాస్తవం ఉంది. అవును. ఎందుకంటే కొన్నాళ్ళ పోతే మూతపడిపోతాయి అవి. కొన్నాళ్ళేంటి ఇప్పటికి ఎన్ని మూతపడిపోతున్నాయి. ఎందుకంటే వెస్ట్ ఈస్ట్ మధ్య ఎన్ని క్లోజ్ అయ్యాయి. సినిమా అనేది సింగిల్ థియేటర్‌లో అట్లా థియేటర్‌లో చూసినప్పుడే అదొక అనుభూతి వేరే ఉంటుంది. ఆ సినిమా అంటేనే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. ఓటీటీను టీవీ కాదు. సినిమా వాళ్ళకి థియేటర్ అనేది ఒక దేవాలయం. ఇట్స్ ఎ టెంపుల్. సో, దాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ దీన్ని బతికించుకునే ప్రయత్నంలో స్వార్థపరులు వాళ్ళ యొక్క గేమ్‌ని ప్లే చేయకూడదనేది నా ఉద్దేశ్యం. ఎవరు స్వార్థపరులు నీ దృష్టిలో? ఇప్పుడు అదే పేపర్‌లో వస్తున్నాయి గదా! లేకపోతే వాళ్ళ పేపర్‌లో దాకొచ్చి ఒక మినిస్టర్ కంప్లెయింట్ ఇచ్చే వరకు వచ్చిందనంటే అది నిజమైతే మాత్రము ఇది చర్చించాల్సిన విషయం గదా! ఒక మినిస్టరు దట్టు సినిమాటోగ్రఫీ మినిస్టరు హోమ్ మినిస్టర్ కంప్లెయింట్ ఇచ్చాడంటే ఇట్స్ డిబేటబుల్ గదా! ఆయన దగ్గర ఆధారం లేకుండా ఇవ్వడు గదా! ఇవ్వడు. ఎంత నెట్వర్క్‌గా ఉండదు గదా! అంత ఫ్లూక్‌గా ఉండదు గదా! ఇప్పుడు మనం మాట్లాడుకోవడం చాంబర్‌లో ప్రొడ్యూసర్లు పెట్టుకొచ్చినోళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాట్లాడటం వేరు. ఒక్కొక్కరికి ఒక కోణం ఉంటుంది. ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు సినిమాలు 4 బ్యానర్లు, 5 బ్యానర్లు రేపు రిలీజ్‌లు ఉన్నాయి. జూన్‌లోనో, జూలైలోనో, ఆగస్ట్‌లోనో. వాళ్ళు నో అంటారు ఇప్పుడు. ఎందుకంటే ఆలస్యంగా తీసుకొచ్చారంటారు. ఇప్పుడు ఈ 3 నెలల్లో సినిమా రిలీజ్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యెస్ అంటారు. ఇప్పుడు నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణం అన్ని చోట్ల నెలకొని ఉన్న టైంలో నువ్వు నీ కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. నేను చేయట్లేదు. వాడు అవుతున్నాడు అంతే. అంతేనా? వాడే స్క్రిప్ట్ రాసుకున్నాడు. డైరెక్టర్ కూడా అబ్బాయేనా? డైరెక్టర్ వాడే. డైరెక్షన్ అంతా ఫెంటాస్టిక్. ఏదో బ్యాకింగ్ అంతే తప్ప మనమే పెద్ద బ్యాకింగ్ అంటే ఇంకా అది తప్పదు. ఎందుకంటే ఎవరు తీయట్లేదు కదా! చాలా మందిని అడిగాము. కొత్తోళ్ళు కదా అంటారు. వాస్తవం అది. సో, మన తట్ట మనమే మోసుకోవాలి. అంటే మరి ఇప్పుడు అంతా కొత్త వాళ్ళ యుగం కదా! మొన్న కమిటీ కుర్రాళ్ళలో 12 మంది కొత్త కుర్రాళ్ళు, డైరెక్టర్ కొత్తవాడు. చేశారు. బట్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కొత్తోళ్ళు అనేసరికి. డిజిటల్ లేదు, అది లేదు. థియేటర్ అదే ప్రాబ్లమ్. థియేటర్‌కెళ్ళి ఎవడు సినిమా థియేటర్‌లు ఇస్తాడు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మన ఇటుక మనం పేర్చుకొని, మనమే గోడ కట్టుకొని, మనం ఇల్లు కట్టుకొని, మనమే కలర్లు వేసుకోవాల్సిందే. ఎప్పటి నుంచి షూటింగ్? నెక్స్ట్ మంత్ జూన్‌లో అనుకుంటున్నాను. సో, బాగా చేసుకున్నాడు కథ. చాలా మంది నా దగ్గర పనిచేసిన డైరెక్టర్లు విన్నారు. అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అన్ని. మ్యూజిక్ కూడా బాగా చేసుకున్నాడు. అంటే కొత్త వాళ్ళతో వెళ్తున్నాడు వీడు కూడా మొత్తము. ఫోటోగ్రాఫర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ మొత్తం టీమ్ యంగ్స్టర్స్తోనే పోతున్నాడు. సో, మన ఇన్వాల్వ్‌మెంట్ పెద్దగా ఉండదు కానీ బట్ బ్యాకింగ్ అయితే ఉంటుంది. బాగుంది.
నువ్వు చెప్తున్నది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే తనే రాసుకుని, ఉమ్. తనే డైరెక్ట్ చేసుకుని, 2.5 ఆ? years గా రాసుకుంటున్నాడు తను. నీ డబ్బు నీది కదా, డబ్బు శ్రమ. అంతే అదే ఇదొక గేమ్ చేంజర్ అనుకో అంతే ఇంకా ఇంకా. నీ లైఫ్ కి. అంతే ఎందుకంటే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నీ జర్నీ ప్రారంభించి, కాకపోతే అందరికి సన్ స్ట్రోక్స్ బాగా తగులుతున్నాయి. కొంత ఇప్పుడు మరి రామ్ చరణ్ గ్రేట్, అవును. అల్లు అర్జున్ గ్రేట్, అంతే కదా. మహేష్ బాబు గ్రేట్, అందరూ ఆ, సన్స్ అందరూ. అంతే వాళ్ళ టాలెంటేనండి ఇక్కడ. ఉమ్. వాడు నిలబెట్టుకోగలిగితే నిలబడతాడు. నీ ప్రామిస్ ఏంటి నీ కొడుకు మీద వాడు నిలబడతాడు అనిపించింది నాకు. అనిపించింది? లేకపోతే నేను ఎంకరేజ్ చేయండి, కరెక్ట్, నేను ఎందుకు కృషి చేస్తాను. ఇది కరెక్ట్. ఇంకో పని చేసుకోమని చెప్తావు, అంతే కదా. అందులో సక్సెస్ అవరా అని చెప్తావు. అంతే. నేను 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 రిస్క్ ఎందుకు తీసుకుంటా. కరెక్ట్, ఎందుకంటే అవతల వాళ్ళు తెలియదు కాబట్టి రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. కరెక్ట్. ఇప్పుడు నేను 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 నమ్ముతున్నాను కాబట్టి సరే. కానీ ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం ఇప్పటికి లైఫ్లో. ఇదొక ఛాలెంజ్, ఇదొకటి. అంతే కదా. అంతే అంతే. చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాము, చాలా ఫేస్ అదే నేను ఇప్పుడు నిన్ను కనెక్ట్ చేస్తే, ఓపెనింగ్ సీను ఇప్పుడు ప్రెసెంట్ సీను కనెక్ట్ చేస్తే, నువ్వు మెడ్రాస్ లో మనం రూమ్ లో ఉన్నప్పుడు నీ స్ట్రగుల్, అవును. ఇప్పుడు అదే ఒక గ్రాఫ్ లోంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ నీ కొడుకు టైంలో మళ్ళీ స్ట్రగులే. ఎందుకంటే సినిమా తీయటం ఒక ఎత్తు నాకు. ఇప్పుడు రేపు రిలీజ్ కూడా చేయాలి కదా, రిలీజ్ చేయాలి దాన్ని ప్రమోషన్. లేదు. దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ ప్రొడక్షన్స్, మైత్రి మూవీస్ వాళ్ళు ముందుకొచ్చి చాలా సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఎవరైనా. నువ్వు ఎవరి దగ్గరికి నీ కథ పట్టుకెళ్ళినా కూడా నిన్నేమి నో పో అని అనలేరు కదా. అట్లే ఉండదు, మరి అంత ఈజీ కాదు. ఈజీ కాదు, అట్ ది వెరీ సేమ్ టైం డిఫికల్ట్ కూడా కాదు. అంత ఈజీ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఒక గ్యాప్ కూడా వచ్చింది కదా. వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే 7-8 years గ్యాప్ వచ్చింది అనేది ఉంటుంది. పైగా రోజుకు కొత్త డైరెక్టర్ వస్తున్నాడు. రోజుకి ఒకటేంటి వస్తున్నారు ఎవ్రీ ఫ్రైడే. నీ కొడుకే వస్తున్నాడు, ఎవరో కొత్త. ఎవ్రీ ఫ్రైడే మారుతూ ఉంటుంది, అదే సిలబస్ మారుతూ ఉంటుంది, సక్సెస్ మారుతూ ఉంటుంది, మార్కెట్ వాల్యుయేషన్ మారుతూ ఉంటుంది కదా. సో మనం వెనుకబడిపోయే ఫీలింగ్లో ఉంటుంది. అందుకోసం అని మనం ఇంకో ఏదన్నా ప్రూవ్ చేసుకొని దాని నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలనేది ఉంది. వాడి డైరెక్షన్, వాడి యాక్టర్ అనేది వానికి బోల్డెన్ కథలు ఉన్నాయి దగ్గర. ప్రతి 25 కథలు రాసుకున్నాడు అసలు. ఎందుకంటే కాన్సెప్ట్లు వింటే లేలే సర్ప్రైజ్ అవుతా ఉంటాడు. అవునా, ఇండస్ట్రీ. సుకుమార్ గారి కథ విని, సుకుమార్ గారి పుష్ప 2 షెడ్యూల్ చేసాడు వీడు. చేసిన తర్వాత వాళ్ళు అవుట్డోర్ వెళ్ళినప్పుడు సరే అప్రెంటిస్ గా తీసుకెళ్లారు కదా. సరే నీ గ్యాప్లో ఆ కథ రాసుకుంటాను అంటే రాసుకోమని చెప్పి లైన్ విన్నాను. లైన్ కూడా వినదలుచుకోలేను సార్. బీబీఏ తర్వాత నేను ఎంబీఏ చేయించడం పంపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ తను నా దగ్గర పనిచేసిన డైరెక్టర్లందరితో బాగా కనెక్టింగ్ ఉంటాడు. వాళ్ళకి అది చెప్తున్నాడు. నాకు ఓ రోజు డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ దినేష్ని మీరు అనవసరంగా ఎంబీఏలకి వద్దు సార్, ఇంక ఏజ్ మళ్ళీ ఎంబీఏ చేసినా కూడా తన సినిమాలకు రావాలనుకుంటున్నాడు అని అంటే, లేదు ఎందుకు, మనం పడిన స్ట్రగుల్ చాలు, కొంచెం సెక్యూర్ లైఫ్ ఉంటే బెటర్ ఏమో. లేదు అసలు లేడతను, మాకు ఈ లైన్లు చెప్తున్నాడు, చాలా బాగుంటున్నాయి, మీరు ఒకసారి వినండి, మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా దీంట్లోనే కంటిన్యూ చేయండి. సరే చాలా కాలం తర్వాత అప్పుడు నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న, కరోనా వచ్చింది, మొత్తం సర్వీస్లో ఉన్నాం, అసలు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఒకరోజు ఫైన్ డే పట్టుకొని నువ్వు వింటావా అంటే సరే అని విన్నా. లైన్ చెప్పే స్టైల్ ఇవన్నీ బాగా నచ్చినాయి నాకు. వాడు వాడే పదాలు కానీ, వాడి లాంగ్వేజ్ విజన్ వీడు బాగానే ఉన్నాడే అనిపించింది. అప్పటిదాకా అసలు జీరో ఇంప్రెషన్ నాకు. చదువుకున్నాడులే అనుకున్నా అనే దాంట్లో ఉన్నాము, జీరో ఇంప్రెషన్. బాగానే ఉన్నాడు అనిపించింది. సరే అని, సరే నువ్వు డెవలప్ చేసుకో అన్నాను. అనుకున్న ఆ టైంలో సత్యానంద్ గారు నాకు బాగా ఫ్రెండ్, వైజాగ్ సత్యానంద్. సో ఆయన మీద మాట్లాడుతున్నప్పుడు వీడు కథ రాసుకొని నా దగ్గర పంపించండి, ఒక 6 నెలలు నేను చూసుకుంటాను అన్నాడు కరోనా టైంలో. సర్లే వీడు పంపించి 6 నెలలు చేసాడు. ఆయన విపరీతంగా విన్ని, అసలు ఈ బ్యాచ్ మొత్తంలో వీడే నెంబర్ 1 సార్ అన్నాడు. సో అయిపోయింది. ఈ టోపు పుష్ప 2 పెట్టా. సరే ఎక్స్పీరియన్స్ కావాలని పెట్టేదానికి పెడితే షెడ్యూల్ చేసి నేను కంటిన్యూ చేసి రాసుకుంటాను అన్నాడు. సో రాసుకోమన్నా, కథ అయిపోయింది. నా దగ్గర పనిచేసి అందరూ చెప్పాడు, వాళ్ళందరూ చిన్న చిన్న సజెషన్ చెప్పారు, దాన్ని చేసుకుని మళ్ళీ చెప్పాడు, వాళ్ళు చాలా బాగుందన్నారు. ఈ క్రమంలో సుకుమార్ గారిని కథ వినమని వెళ్ళాడు. సార్ నేను చెప్పాను కథ ఏంటంటే, వింటాను సార్ అన్నాడు. వెళ్తే ఒక 1/2 hour కథ చెప్పు అని అంటే, కాదు సార్ నాకు 2 గంటలు కావాలని వీడు 2 రిక్వెస్ట్ చేసినట్టున్నాడు. 2 గంటలు అంతసేపు కూర్చోవాలా అన్నట్టున్నాడు. సార్ 2 గంటలు అయితే నేను చెప్పగలుగుతా, నేను 1/2 hour చెప్పలేను కదా అన్నాడు. వీడు నిజంగానే 1/2 hour కథ చెప్పడం కష్టం, చెప్పలేను నేను చెప్పడం వల్ల 2 గంటలు వద్దు సార్ అది. అవును
మీరు ఎట్లాగైనా ఓపిక వినాలంటే సరే అని చెప్పేసి పిలుచుకున్నాడు. మొత్తం టీం అందరిని కూర్చోబెట్టుకున్నాడు. ఇంటర్వెల్ దాకా అసలు కదలలేదు టీం ఎవరు. వచ్చేసి అది చేసుకుని ముద్దు పెట్టేసుకున్నాడట. బాగా చెప్పావు, 10 నిమిషాల గ్యాప్ సెకండ్ హాఫ్ విన్నాను. సెకండ్ హాఫ్ వినేసి నాకు ఫోన్ చేసి వాళ్ళు ముద్దులు పెట్టేసుకుని నాకు ఫోన్ చేసాడు. సరే వీడు మామూలు కాదు, సరే చాలా గొప్పడు అవుతాడు వీడు. నేను వీడు హాఫ్ అన్ అవర్గా 2 గంటలు ఏమి వినాలనుకున్నాను సార్, నాకు ఇంటర్వ్యూలు అయింది కూడా తెలియదు నాకు అని చెప్పేసి ఇక ఆయన ఫుల్ ఎక్సైట్మెంట్తో మాట్లాడాడు. నేను వచ్చి కలుస్తాను నెక్స్ట్ డే వెళ్తే చాలా బాగుంది వాడిని ఇంకా వానికి ఫ్రీడమ్ ఇచ్చాను సార్ మేము. మరి సుకుమార్ రైటింగ్స్ సెకండ్ సినిమా చేయమంటే మనం ఆల్రెడీ అనౌన్స్ చేసాం కదా. సో సెకండ్ సినిమా నేను చేసుకుంటానంటే చేసుకోండి సార్ భలే. ఫస్ట్ సినిమా కూడా చేయొచ్చు మీరు కావాలంటే, నాకెందుకు బర్త్డే అంటే లేదు సార్ నేను సెకండ్ సినిమా చేసుకుంటాను అన్నాడు. సరే మీ ఇష్టం అలా. సో అలా జరిగింది అనమాట. సో మనం ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నాం ఒకటి. కరెక్ట్. సో వీళ్ళందరూ చెప్పిన తర్వాత సరే నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతే. సరే అప్పటికి కొంతమంది ప్రొడ్యూసర్లు ట్రై చేసాము. ట్రై చేసి మీరు చేసుకోండి అన్నాం కానీ వాళ్ళు ఎస్ నో చెప్పట్లేదు. సో ఎస్ నో చెప్పకపోతే నో అన్నట్టే కదా. అంతే. డిలే ఇట్ ఈస్ నథింగ్ బట్ డినైడ్ అంతే కదా. సో మొహమాటంతో నో చెప్పరు. సో ఏంటంటే ఏ సినిమా ఇండస్ట్రీకి ఉన్నన్ని ద్వారాలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ఇక మన కనిపించని కోటాను కోట్ల ద్వారాలు ఉంటాయి సినిమా ఇండస్ట్రీకి. ఎవరు ఎలా లోపలికి వస్తారో తెలియదు. ఎవడు కరోనాకు బలవుతాడో కూడా తెలియదు. కరోనా కనిపించదు కదా. చాలా మంది కాన్స్పిరసీ ఎట్లుంటుంది అనేవాళ్ళు, కుట్రలు ఎట్లుంటే అనేవారు. కరోనా ఉంటుందో చెప్పొచ్చు మరి, ఇప్పుడు అది కనిపించదు. సో ఎవరిని ఎందుకు తొక్కుతారో ఎవరిని ఎందుకు లేపుతారో వాడిగా తెలుస్తుంది, పై వాడికి. దేనికైనా టైం కదా, ఎవరు నమ్మినా టైమేగా. ఇప్పుడు నిజమైన టాలెంట్ అయినా భూమిలో నాటిన విత్తనం లాంటిది. నాటకాన్ని పైకి రాదు అది. ఆ వర్షం వచ్చినప్పుడు వాతావరణం అనుకూలించినప్పుడు అది మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది. పైగా మనం నాటిన ప్రదేశం ఫెర్టిలిటీ, సారవంతమైన నేల కాదా, చాలా ఉంటాయి, వర్కౌట్ అవుతుంది. సో అట్లాగే మన కాన్సెప్ట్లు ఈరోజు ఒక పాజ్ లాగా ఉండొచ్చేమో, కానీ నేను చెప్పే కాన్సెప్ట్లు డెఫినెట్గా రేపు మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాన్సెప్ట్లు ఉంటాయి. అదే ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి కదా, సిరీస్ ప్లాట్ఫామ్స్. వెబ్ సిరీస్ అనేది ప్లాన్ చేస్తున్నాను ప్యారలల్ గా. అంటే 500 years డక్కన్ ని, అంటే 15th centuryలో కుతుబ్ షా దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు, అంటే ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆసిఫాలు, మొఘలాయిలు, కుతుబ్ షా, ఇట్లా ఈ ప్రతి సందర్భంలో సమాజం ఎలా మార్పులు చెందుకుంటూ వచ్చింది. ఒక విశాలమైన ప్రాంతము దగ్గరికి ఫైనల్గా తెలంగాణగా ఎందుకు ఏర్పడింది. సో ఏర్పడడానికి ముందు ఎన్ని పరిణామాలు జరిగాయి, ఎన్ని వ్యవస్థలో మార్పులు వచ్చాయి. ఇది ఒక లాంగర్ వెర్షన్ కాబట్టి ఇది వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ 18 episodes. ఇది తెలుగు హిందీలా ప్లాన్ చేస్తున్నాము. సో ఇది టైం పడుతుంది, ఇంకా టైం పడుతుంది. 6 రీసెర్చ్ ప్రొఫెసర్స్ రాస్తున్నారు, రిటైర్డ్ రీసెర్చ్ హిస్టరీ కదా, రిటైర్డ్ ప్రొఫెసర్ రాస్తున్నారు. వాళ్ళలోనే కొంత మళ్ళీ విభేదాలు ఉన్నాయి. ఇది ఎందుకు పెట్టకూడదు, ఇది పెట్టాలంటారు. ఇన్ని పెట్టుకుంటూ పోతే 18 episodes కంప్లీట్ అనేది నా టార్గెట్. మనం ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలి. అంటే మనకేమో సినిమా ఫార్మేట్లో ఉంటాం, మనకి ఎంతవరకు అవసరం అదే చెప్పాలనేది. 2.5 గంటల్లో చెప్పడానికి 18 episodes చెప్పడానికి తేడా లేదు. సినిమా ఫార్మేట్లో ఉంటాం, వాళ్ళేమో లిటరేచర్ లేదు కదా, వాళ్ళకంతా రైటింగ్ ఫార్మేట్లో ఉంటుంది. అవును, అదంతా బయటకు తేవాలని కోరుకుంటారు. సో అక్కడ చిన్నవి ఉన్నాయి, బట్ అయినా సెట్ చేయడానికి టైం పడుతుంది. ఇంకా ఒక 7-8 months పట్టేట్టుగా ఉంది. మననే ఒక వర్షన్ రెడీ చేసి లాక్ చేసాము, దీన్ని ఇట్లా వెళ్దామని. అదే దాదాపు ఒక 25 గంటలు వచ్చింది. దాన్ని ఇప్పుడు ఒక 15-16 గంటలకు చేయాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.